37 సంవత్సరాలు లారీ లైఫ్ అనుభవిస్తున్న డాడీ గడుదాం. హాయ్ డాడీ, మీ పేరు? నా పేరు శ్రీనివాసరావు. డ్రైవర్ ఫీల్డ్ కి వస్తే మీరు ఇచ్చే సలహా ఏంటి? ఇప్పుడు పొజిషన్ ఏం బాగోలేదు. సొంతంగా తోలుకుని సింగిల్ గా చేసే వాళ్ళకి జాగ్రత్తగా అయితే రూపాయి కాపాడు. ఓకే. దొంగల ప్రాబ్లం చాలా ఉంది. మనం ఎక్కడ పడుకోవాలన్నా సేఫ్టీ తీసుకోవాలి. రాంగ్ రూట్ లో వచ్చేసి మీ లారీ కింద పడిపోయారు అనుకోండి, మీ పరిస్థితి ఎప్పుడైనా అనిపించారా? అనిపిస్తుంది. నాకు పడ్డాడు కాడ కుర్రోడు మామూలుగా హైవేలు వెళ్తా ఉండగానే పిడిసెల్లో వచ్చి పడిపోయాడు కుర్రోడు వర్షాలు. ఎడంగా ఆపి లారీ వెళ్ళి తాళాకు చేతిలో పెడితే ఇద్దరు వచ్చి నన్ను కొట్టారు. మనమే గుర్తేసామని ఎవరు చూడలేదు కదా. పిల్లోడు పడిపోయాడు, సైకిల్ వేసి కొట్టేశాడు. ఇంకో అతను వచ్చి కొడుతున్నాడు కానీ ఏంటని అడగతల్లా. ఈ లోపు ఈ పిల్లోడు అంటే మురుగులాగా వచ్చింది. అప్పుడు చూశారు బాగా తక్కువ మాట్లాడతాను. మనం చెప్పాక అర్థం వర్షాలు కదా జరిగింది. కుర్రోడికి అతను లేచి తాళాలు చేతికి ఇచ్చిన తర్వాత ఇంకా నలుగురు పోగాడి ఏ ఊరు ఏంటి మంచి పని చేసావు, నాదే తప్పులంటే వదిలేస్తారు. కొన్ని కారణాల వల్ల మనం తప్పు చేయకపోయినా చేయాల్సి వస్తుంది. వాళ్ళు భరాయించుకోవాలి కదా, మరి పెద్ద వాహనం కదా. ఆడవాళ్ళు అయితే దూరేస్తామని అలా జాగ్రత్తగా లారీ పిల్లలు పెట్టుకుంటాం. లారీ వాహనం ఇల్లు బాగా. లారీ డ్రైవర్ జీవితం అంటే సింపుల్ ఏం కాదు. శ్రీనివాస్ డాడీ అయితే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు.